కూటమి ప్రభుత్వంపై ఆర్కే రోజా మండిపడ్డారు. ఈవీఎంలతో కూటమి గెలిచిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బండారం బయటపడుతుందన్నారు. పవిత్ర తిరుమల లడ్డూను అవమానించారని ఫైర్ అయ్యారు. అబద్ధ ప్రచారం చేస్తూ లడ్డు ప్రసాదాలు అవమానిస్తూ ఊరుకోమన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సారెను రోజా సమర్పించారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవడం ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీ. నేను మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ఆశీస్సులతో స్టేట్ ఫెస్టివల్ చేయడం జరిగింది. ఎంతోమంది కళాకారులతో అంగరంగ వైభవంగా చేయటం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మేము సారె తీసుకురావటం కూడా మీ అందరూ కూడా గమనించుంటారు. ఎందుకంటే గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉంటే అందరం బాగుంటాం. అందుకే అమ్మ ఆశీస్సుల కోసం ఎవ్రీ ఇయర్ సారెతో రావటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సారెని ఇచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తున్నాను. సో నాకు తెలిసి తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్కి వచ్చిన మొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటాను. అలాగే అందరూ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గంగమ్మ తల్లి గొప్పదనం ఇప్పటికే అందరికీ తెలుసు, ఇంకా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అమ్మను దర్శించుకొని కొండకు వెళ్ళి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ కాబట్టి అది కంటిన్యూ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. గుడి దగ్గరకు వచ్చి మాట్లాడారా సత్యప్రసాద్ గారు? చాలా సంతోషం. నెక్స్ట్ ఎన్నికల్లో చూసుకుందాం. ఈవీఎంలు లేకుండా దొంగ ఈవీఎంలని మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది.